గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవిందా. అమ్మేది అమ్మ, ఓ గ్లాసు సగం నీళ్ళు, అందులో స్పూను వేయండి. అదేమో దగ్గరికి రండి జాగ్రత్తగా. సాంబశివరావు గారు, పాలు పాలు జాగ్రత్త. పాలు కారాదు, నేల పాలు వచ్చే జరగవే. నాకు అమ్మ 35 ఏళ్ల క్రితం వండి పెట్టింది, అది కూడా అడవిలో. నురారా ప్రియ, ఏం పేరు? యశ్విత ప్రియ కదా. అందరికి ఒకటి ఇచ్చేసి మిగిలిన నాకు ఇచ్చే. ఇప్పుడు అందరికి అన్ని రకాలు వచ్చినాయా? రే, ఇది అందరికి పెట్టు. అది అందరూ నానా. ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నాకు శ్లోకాలు చెప్పాలి. ఎవరెవరికి ఏ శ్లోకం వచ్చు చెప్పండి. 1 2 3 అనగానే శ్లోకాలు చెప్పాలి. 1 2 3 అనగానే శ్లోకాలు చెప్పాలి. అందరికి వచ్చిందా? అందరూ అన్నీ చెప్పాలి. అందరు ఏమండి 4 రకాలు వచ్చినాయా? గొర్రెల పేపరు, ఏకాదశి పేపరు, 2 రకాల కార్డులు. 2 నుంచారా నువ్వు? ఏంటా మీకు బాబాయ్ పాలు నేలపాలు అయిపోతాయి బాబాయ్. శ్లోకాలు చెప్పాలి. ఎవరో యశ్విత చెప్తుందా? 1 2 3 చెప్పాలి. ఆ వీడియో రికార్డింగ్ అవుతుంది, అందరు చూస్తున్నారు. ఎవరికి వచ్చాలి జాయిన్ అవ్వండి ఆ పిల్లతో. ఎన్నైనా మీకంటేనా? అమ్మా యోగస్కటకురు కర్మాణి సంగం తత్వాయనం జయ సిద్ధ్య సిద్ధ్యో సమో బుద్ధ్వా సమర్థ్యం యోగ ఉచ్యతే. ఎవరికైనా వచ్చా భగవద్గీత శ్లోకాలు? పెద్దోళ్ళు చిన్నోళ్ళు. ఈ పిల్లవాడు చెప్పింది నెక్స్ట్ కాదు, ఒక్కోళ్ళు ఒకటి చెప్పండి. ఏయ్ నాట్ సే రిపీట్ సేమ్. నెక్స్ట్ అంటే వీటి అందంగా చెప్పాలి. ఎవరన్నా తుపాకి పెట్టారండి వీడి మీద? మరి బంగారు తండ్రి నాన్న ప్లీజ్ నాన్న అందంగా చెప్పు నాన్న. 1 2 అందంగా నాన్న ప్లీజ్ నాన్న. ఇది సిద్ధిపేట కదా నాన్న, సిద్ధి ఉండాలి మనకి, బుద్ధి ఉండాలి. ప్లీజ్ అందంగా. నేను పోనీ అందరితో చెప్పిస్తాను, ఆ తర్వాత నువ్వు ఒక్కడు చెప్పు. అందరు చెప్తారు, తర్వాత నువ్వు అందంగా చెప్పు, లేకపోతే నీకు మందంగా కొడతాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఇప్పుడు ఈ పిల్లోడు చెప్తాడండి. 1 2 3 हम है आप कौन है मैंने प्यार किया. అలాగుంది. అందరం చెప్దాం. 1 2 3 జ్ఞానానందమయం దేవం నిర్మల భౌతికతలో శ్లోకం ఏదొచ్చు కామన్గా అందరికీ? అనన్యాశ్చింతయంతి వచ్చా? తదహం భక్త్యా ఉపహృత అశ్నామి ప్రయతాత్మనః పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. తదహం భక్త్యా ఉపహృత
అశ్నామి ప్రయతాత్మనః. ఇంకా యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్ససి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నెక్స్ట్ వేరే శ్లోకమైనా పర్వాలేదు, ఎవరన్నా చెప్పండి. ఏ అదర్ శ్లోకం, నాట్ సేమ్. అహమాదిదేవానాం మహర్షీణాం చ సర్వశః యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢా సమత్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళలో భగవద్గీత శ్లోకం విత్ మీనింగ్ చెప్తానే వాళ్ళు ఉన్నారా? ఒక్కొక్కరు ఒక శ్లోకం అర్థం చెప్పండి అమ్మ. ఈ లోపల నేను పాలు తాగి మీకు ఒక 2 ప్రసాదాలు ఇచ్చి నేను తొందరగా వెళ్ళి సర్దుకుని కాకినాడ దగ్గర వెళ్ళాలి. కనీసం 2 అవుతుంది నా జీవితానికి రోజు, అంతే. రైట్, 1 2 3 శ్లోకం అర్థం తొందరగా చెప్పేయండి. ఒక్క శ్లోకం అర్థంతో ఎవరైనా. సాంబశివరావు గారు ప్లీజ్, మీ ఇంటికి వచ్చాం, మీ పరువు మీరే నిలబెట్టాలి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో కూడా మంచి వాళ్ళని రక్షించడానికి, చెడ్డ వాళ్ళని శిక్షించడానికి అనేక అవతారాలతోటి నేను పుడతానని చెప్పి భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పాడు. మాస్టారు మంచి లెక్చర్ ఇచ్చారు. ఇక్కడ ఇంకెవరన్నా ఉన్నారా? అర్థంతో నాకు మీనింగ్ కావాలి. శ్రీకృష్ణుడు మన సైకాలజీని స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ మనం మన కోరిక నుంచి నాశనం వరకు ఎట్లా వెళ్తామో చెప్తున్నారు దీంట్లో. మొదట మనకు ఒక విషయం పట్ల ఆసక్తి కలుగుతుంది, దాని తర్వాత ఆ కెమెరా చెప్పాను వింటున్నాడు. ఒక విషయం పట్ల ఆసక్తి కలుగుతుంది, దాని తర్వాత దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించిన తర్వాత దాని గురించి దానిపైన ఒక కోరిక పుడుతుంది. కోరిక పుట్టిన తర్వాత కోరిక తీరకపోవడం వల్ల క్రోధం వస్తుంది. క్రోధం వచ్చి దాని తర్వాత ఏం జరుగుతుందంటే మన బుద్ధి మన కంట్రోల్లో లేకుండా బుద్ధి నాశనం జరుగుతుంది. దాని ద్వారా సమ్మోహనం, అంటే మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాని ఒక పరిస్థితిలోకి వెళ్ళి మన పైన మనం పట్టు కోల్పోయి ఒక ఇర్రేషనల్ పని చేస్తాం మనం, దాంతో మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి అన్నిటికీ మూలం ఎక్కడుంది? ఏదో ఒకటి మనకు కావాలి, అవసరం లేనిది కావాలి, అధర్మమైనది కావాలి అని అనుకోవాలి. అక్కడనే మనం ఆపేస్తే సమ్మోహనం, బుద్ధి నాశనం దాకా. చాలు. ఇక్కడ ఎంతమందిలో భగవద్గీత ఉంది? అందరిలోనే ఉంది. ఉంటే ఉపకారం ఏముంది? ఒక శ్లోకం అర్థం తెలియనప్పుడు. అంటే ఈ మధ్య నేను ప్రతి శుక్రవారం వీళ్ళు చెప్పండి ఎంత పారాయణ చేస్తున్నా చెప్పండి, సత్సంగం చెప్పండి. మెల్లిగా మొదలు పెట్టాము ఒక 4-5 వారాల నుంచి. ఈవిడ ప్రియాంక అని చెప్పి ఈవిడ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం ఒక 10-15 మంది మహిళలు లలితా సహస్రనామ పారాయణ మొదలు పెట్టారు. ఇప్పుడు అది 14 శుక్రవారాలకు వచ్చింది. అది మంచిదే, కానీ మీరు మెంటల్ అయితే ఎంత తప్పు, సెంటిమెంటల్ కూడా అంతే తప్పు. లలితా సహస్రనామంలో ఏదైనా ఒక వాక్యం చెప్పండి, ఒక శ్లోకం.
శ్రీమాత శ్రీ మహారాజ్ని అది starting. సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవనారి సంస్థిత ఓకే, మధ్యలో ఏదని చెప్తారా? ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామకోటి సేవిత. సరే, ఒకటి ఉందే, అంతర్ముఖ సమారాధ్య. ఓకేనా? నేను విష్ణు సహస్రంలో నాకు ఒకటి పట్టింది, అలా లలితలో ఒకటి పట్టింది, భగవద్గీతలో 2 పట్టినాయి. అలా పట్టాలి అంటే ఎలాగ ఇలాగా అదంటే చిన్న పెదవా అని అనలేం. మీలో మీకేం పట్టింది అది కావాలి నాకు. ఏం పట్టింది చెప్పండి. మనం ఏమన్నా చదివే ఉంటే పట్టాలి. చక్కగా చూడండి, ఈ పాకిస్తాన్ పందులు మొన్న అనౌన్స్మెంట్ చేశాడు ఒకరు అది 1000 మంది అంటే హ్యూమన్ బాంబర్స్ రెడీగా ఉన్నారట. ఆడి బతుకులు, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ మతం, 1000 మంది వాళ్ళు చచ్చిపోయి కొన్ని వేల మందిని చంపేయడానికి. అది ఒక మతమా? కాబట్టి అలాంటి దరిద్రపు మతాలు పెరగడానికి కారణం ఏంటి? నువ్వు ఎప్పుడన్నా రామాయణం పంచిపెట్టావా? రామాయణంలో ఉన్న విషయాన్ని వివరించావా? భగవద్గీతను వివరించాలంటే నీకు అర్థం కావాలిగా. నువ్వు మెంటలో లేకపోతే సెంటిమెంటలో. నువ్వు మెంటలు కాకపోతే ఇంత చదువుకుని షిరిడి సాయిబాబాని గాడ్ ఎలా అంటావు? ఓ మశాంతి సంస్థని ఎలా ఎంకరేజ్ చేస్తావు? ఎవరిని పడితే వాడిని మన అనుకుని మోసపోవడం. వాడి పేరేంటి? ప్రేత సిద్ధాంత భగవద్గీత. ఏంటిది? ఏమన్నాను? నేను అనలేదు. నేనేమన్నాను? ప్రేత సిద్ధాంతం. వాడు గుండు ఏంది నేననేది చెడ్డ మంచిగా కాదు. మనకు అవసరమా? ఈ ఓమశాంతోళ్ళు హిందువుల్ని, ఆడవాళ్ళని పిల్లలు పట్టకుండా అలా హిందువుల యొక్క వద్దు అడిగారు ఆవిడ తప్పేం లేదు. సో హిందువులు సంఖ్య తగ్గించడానికి అది పాకిస్తాన్ వాడు పెట్టిన సంస్థ. అది తెలుసా మీకు? మనం హిందువులదే అని అనుకుంటుంటాం. వాళ్ళు ఏదో శివుడు అన్నారు కదా అని ఆడు వాళ్ళలో పడిపోతుంటాం. అలాగే ఇంకా చాలా సంస్థలు విగ్రహారాధన వ్యతిరేకిస్తుంటాయి. వాడు మనం డైవర్ట్ చేస్తాడు, ఆ విషయాన్ని డైల్యూట్ చేస్తాడు. వద్దమ్మా, చాలు నేను వద్దు, నేను రాత్రులు కదా, ఇంక చాలు చేస్తాను, ఇది చాలు, నాకు ఏమొద్దు అమ్మా. నో, అందుకని మనకు భగవద్గీత తెలియాలి. వైదిక ధర్మం అంటారు. ఏమంటారు? కూర్చోండి, కింద కావాలితే పైన కావాలితే కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, మన ఎత్తి మీద తప్ప ఎక్కడ కూర్చున్న పర్లే కూర్చోండి. కాళ్ళు పీకుతాయి కదా అమ్మ, కూర్చి నువ్వు కింద కూర్చో. సాంబశివరావు గారు, మీ పక్కన ఏది ఆ పెద్ద పుస్తకం ఏంటి? తీయండి. కాదు, కింద పెద్ద పుస్తకం స్టార్టింగ్లో. తెలుగులో ఏముంది బుక్? ఏదైనా తీయండి, వైదికం ఏదైనా. దట్స్ ఓకే. ఈ పిల్లకి తెలుగు వచ్చో రాదో, అమ్మాయి బతికిచ్చింది. ఈ పిల్లకి ఏమండి అది కాదు, ఆ భౌతికత ఇవ్వండి, ఆ పిల్లకి ఇవ్వండి. ఈ పిల్లకి అమ్మాయి మధ్యలో తీ, ఏదో పేజీ చదువు. ఏమొచ్చిందో? నాకు నిర్దేశించబడిన కర్మము ముల్లోకములలో ఏదియును లేదు. నేను కోరునది కాని పొందవలసినది కాని ఏదియును లేకున్నా విహిత కర్మల ముందు నేను నియుక్తుడై ఉన్నాను. శ్లోకం పైన చూడు, బాగుంటుంది. నమే చాలా బాగుంటుంది, మంచి శ్లోకం కూడా అది. చెప్పు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. నానావత్తమ కర్తవ్యం వర్త ఏవ చ కర్మణి. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? నాకు
ఏం పని లేదు ఈ ప్రపంచంతో, అయినా ఈ ప్రపంచంతో పని లేదు, అయినా నేను ఎందుకు యాక్టివ్గా ఉంటా అంటే నేను లోకానికి దారి చూపించవలసిన వాడిని. నేను ఇన్యాక్టివ్గా ఉంటే లోకం రాంగ్ రూట్లోకి వెళ్తుంది. కాబట్టే మనం అందరం పెద్దోళ్ళం అయితే, పెద్దోళ్ళం అని భావిస్తే, ఎవరి చేతన్నా భావించబడితే వీ షుడ్ బి ఎగ్జాంపులరీ. ఇప్పుడు ఇంత మాట్లాడాను కదా, ఇలాంటివి 2-3 కప్పులు తినచ్చు నేను, ఒక్క పీస్ తినలే. ఎందుకు? నాకు రేపు ముఖ్యం. సర్వైవ్, సస్టైన్ అంతవరకే తినాలి, కోరిక ఉండకూడదు. ఇందాక కూడా బోల్డ్ ఇచ్చారు, అవన్నీ ఇచ్చేసాం. మనకు వైరాగ్యం రాకపోతే, వైరాగ్యం రాకపోతే ఈ ప్రపంచంలో, వైరాగ్యం రాకపోతే మనం ఈ ప్రపంచంలో చాలా సాధించడం అనేది జరగదు. మన పూర్వీకులు మళ్ళీ మాట్లాడండి, లేకపోతే బయటికి వెళ్ళి మాట్లాడండి, లేదా కట్ చేయండి. కాబట్టి మనం వైరాగ్యం అంటే ఏంటో తెలియకపోతే ఎలా? వైరాగ్యం అంటే ఏంటి? అబ్బా నాకు పొద్దున్నే కాఫీ లేకపోతే తలకే బద్దలైపోద్దండి. చెప్పండి, అలాంటి బ్యాచ్ ఉన్నారా ఇక్కడ? అంటే మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? కాఫీ కంట్రోల్ చేస్తున్నారు. నాకండి అసలు ఉప్మాలో ఉల్లిపాయలు లేకపోతే అసలు దిగదండి. అంటే నువ్వు ఎవరి కింద ఉన్నావు? ఉల్లిపాయల కింద ఉన్నావా? ఒక వస్తువు అని ఆడించేది భగవంతుడి చేత ఆడించబడాలి, లేకపోతే ప్రకృతి చేతిలో ఓడిపోతాం మనం. అందుకని వైరాగ్యం పెంచుకోండి. వైరాగ్యం అంటే విరాగ, డిటాచ్మెంట్. ఇప్పుడు వేడిగా పూరీలు కావాలంటే చేసి ఉంటారుగా, నేను ఎందుకు చెప్పలేదు? రెడ్డి నువ్వేం తింటావా? మస్ట్ అక్కడ సార్ అక్కడ ఏమన్నా చెప్పారా వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి టిఫిన్? రైట్, వాడు భోజనం చేయలేదు, ఏదో పొద్దున్న బజ్జీలు తిన్నాడు. మీరు మైదా వాడకండి, దరిద్రం. అర్థమైందా? మైదా వాడకండి. తెల్లగా ఉండే మైదా, తెల్లగా ఉండే పంచదార, తెల్లగా ఉండే బియ్యం, తెల్లగా ఉండే పాలు, తెల్లగా ఉండే నూక, ఈ తెల్లనవన్నీ వాడితే తొందరగా తెల్లగొడ్డ వేసేస్తారు. అర్థం కాదా? తెల్లగొడ్డ ఎప్పుడు వేస్తారు? అందుకని తెల్లనవన్నీ పాలు కాదు, నల్లనవన్నీ నీళ్లు కాదన్నారు. వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. మనకు అది ఇష్టం ఇది ఇష్టం అంటే ఇక్కడే ఉంటాం, మళ్ళీ పుట్టకూడదు. అంటే ఇష్టం అంతా ఒక్కడి మీదే ఉండాలి. చెప్పాడు భగవద్గీతలో చాలా స్పష్టంగా. 11:55 తీ. మత్కర్మ కున్మత్పరమో మద్భక్త సంగవర్జిత. 11:55 భగవద్గీత 11th 55, అది లాస్ట్ శ్లోక. చూడండి, ఎప్పుడైనా భగవద్గీత ఎంత బాగా రావాలంటే శ్లోకం చెప్పాలి, అర్థం చెప్పాలి, నెంబర్ చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకటి నేర్చుకోండి చాలు. మా వాడికి 18 అధ్యాయాలు ఇచ్చి ఒక శ్లోకానికి అర్థం రాదు, ఎందుకు దేనికి? అందుకని మీరు అందరికీ చెప్తున్నాను, మీరు శ్రీరామనవమి కల్లా, అంటే 2 నెలల పైన ఉందిగా, శ్రీరామనవమి కల్లా 18 శ్లోకాలు నేర్చుకోండి. సెలెక్టెడ్ శ్లోకాస్ కావాలితే నెంబర్లు చెప్తాను. ఆ 18 శ్లోకాలు విత్ మీనింగ్ రావాలి. చాలదా 2 నెలల్లో? 2 రోజులు కాదు, 2 వారాలు కాదు. అర్థమైందా అమ్మ? అందరూ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ. మీరెవరైనా 2 చేతులు కట్టివేయబడి చీకట్లో మిమ్మల్ని వదిలేస్తే మీ మనస్సు ఎలా ఉంటుంది? చాలా భయంగా, బాధగా ఉంటుంది కదా. అదే మీ గోళ్ళు పీకేస్తే, మీ కళ్ళు పెరికేస్తే
మీ చర్మాన్ని కొంచెం కొంచెం పొడిచి దాని మీద ఉప్పు జల్లితే అలాంటి బాధలో కూడా సంభాజీ మతం మారలేదు. వాళ్ళు ఎంత త్యాగం చేశారు. నా గుండె అవిసిపోతుంది. ఆ సినిమా తీసిన వాళ్ళకి, ఆ సినిమాలో చేసిన వాళ్ళకి మనం ఎంత రుణపడి ఉంటాం. వాడు మతం మారు అంటే అతను చెప్పాడు ఆ స్థితిలో, చావా మై షేర్ కి బచ్చా. ఆ పిల్ల అక్కడ భయపడింది చూసారా? మనకి అంత అభిమానం ఉండాలి, స్వాభిమానం ఉండాలి. స్వాభిమానం చచ్చిపోయింది. అందుకే ఆ స్వాభిమానాన్ని తిరిగి గుర్తు చేయడానికి సంఘం విశేష కృషి చేస్తుంది. కానీ ఇది చాలదు. మన అందరిలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఎంతో లోభం ఉంది. మా కులం గొప్పదనుకునే దరిద్రులు ఉన్నారు. మా పార్టీ గొప్పదనుకునే పోరంబోకేదవులు ఉన్నారు. వీళ్ళు హిందువులు ఎందుకు అవుతారు చెప్పండి? వీళ్ళు కేసీఆర్ చెప్పినట్టు బొందుగాళ్ళు అవుతారు. కానీ ఈ బొందుగాళ్ళని బొందబెట్టాలి. ఇందులో సెక్యులర్ కుక్కలు ఉన్నారు. నా సెల్లో కొట్టండి, సెక్యులర్ కుక్క అని వస్తాయి బోళ్ళు. పార్టీ కుక్కలు కొన్ని వస్తాయి. వాడు హిందువే, ఆడి పేరు కృష్ణ, ఆడి పేరు శివ, ఆడి పేరు రాంబాబు. వాడు నన్ను వ్యతిరేకిస్తాడు, వాడు నన్ను తిడతాడు. ఓ మహేష్ అనేవాడు నన్ను ఎలా తిడతాడండి? ఓ మల్లికార్జున్ అనేవాడు నన్ను ఎలా తిడతాడండి? వాడికి ఎక్కితే పార్టీ ఎక్కువ ఉండాలి, లేకపోతే కులం ఎక్కువ ఉండాలి, లేదా ఇంకో మతం ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇలాంటి నీచ్ కమ్యూని కుత్తేగాళ్ళు అంటే నన్ను తిట్టడం అంటే నేను ఎవరి దగ్గర చేజాసను, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు, నా వలన ఎవడో మోసపోలేదు, నా వలన ఎవడో నష్టపడలేదు. అయినా ఒక హిందూ వాడు మల్లికార్జున సుబ్రహ్మణ్యం మహేష్ అని పేరు నన్ను తిట్టగలిగాడంటే వాడికి ఏదో ఎక్కింది. అందుకని మనం తెలుగు వాళ్ళము, మనకి బంధం ఉంది. మనం భారతీయులం, మనకు బంధం ఉంది. ఒక హిందూగా మనకు బంధం ఉంది. ఒక మనిషిగా మనకు బంధం ఉంది. ఈ బంధాలన్నీ విచ్ఛిన్నం చేసేటువంటి పనికిమాలిన ఎడారి మతాల నుంచి మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి. మనం ఆ పని చేయకపోవడం వలన, మనం ఎవరిని పలకరించకపోవడం వలన, ఏం జరుగుతుందో చుట్టూ పరిశీలన చేయకపోవడం వలన పక్కన కరీంనగర్ జిల్లాలో రెడ్డీస్ చర్చ్ అని ఉంది. తెలిసి చర్చికి వెళ్ళే దరిద్రుడికి కులం ఉంటుందా? సిగ్గులేని, స్వాభిమానం లేని, కొంచెం కూడా సోయి లేని వాళ్ళే మతం మారతారు. ఎప్పుడో పెట్టారులేండి. మేము 6 ఏళ్ల క్రితమే తీసాం, తెలుసా? ఏడా బెంగళూరులో. కాబట్టి నీతి లేని వాళ్ళు క్రైస్తవులుగా మారతారు, భీతి కలిగిన వాళ్ళు ముస్లిమ్స్గా మారతారు. నీతి కలిగిన వాడు మాత్రమే హిందూగా జీవిస్తాడు. కాబట్టి నీతిగా జీవించండి, దృఢంగా జీవించండి, బాగా ఆలోచించండి. మన దేవాలయాలు ఎంతో ఎంతో కష్టపడి అంతంత దేవాలయాలు కట్టారు. మన బతుకు ఒక్క గుడి కట్టలేం, మనం కొంపాయి కట్టలేం. కాబట్టి ఆ దేవాలయాన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుతావు? నువ్వు వీక్ అయిపోతే వాడు కూల్చేస్తాడు. మొన్న పాకిస్తాన్లో కాదు, కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీశాక ఒక లేడీ జర్నలిస్ట్ వెళ్ళి ఆగే సమయమే యహా ఎక్ మందిర్ నిర్మాణ్ కరేగా అని ఏదో అంది. వాడు వెంటనే మేము కూల్చేస్తాంగా అన్నాడు, మేము తగలబెట్టేస్తాం అన్నాడు. వాడి మతం, వాడి బతుకు తగలబెట్టడం, కూల్చడం, ఆక్రమించడం. ఆ దరిద్రం నుంచి ప్రపంచాన్ని రక్షించాలంటే మన బతుకి భౌతికత తెలదు. నువ్వు బైబిల్ ఎప్పుడు చదువుతావు? నువ్వు ఖురాన్ ఎప్పుడు చదువుతావు? అది ప్రమాదం అని నీ పిల్లలకి ఎప్పుడు చెప్తావు? నువ్వు చెప్పావు. నీ కూతురు పెరుగుద్ది, దానికి ఎవరితో ఫ్రెండ్ తయారవుద్ది, ఇది అక్కడికి వెళ్తుంది. వెళ్ళాక ఏ మేరా ఘర్ హై, ఆప్కో కుచ్ నై డర్ హై, ఏ దేకో అని ఆ రూమ్లో తలుపు తీస్తుంది. అందులో ఈ ఫ్రెండ్ బయ్యాగాడు ఉంటాడు, అడు కుయ్యగాడు. మీ పిల్ల దాంతోపాటు వెళ్తుంది. ఏ మేరా భయ్యా హై, ఆప్కే లియే ఎక్ గొయ్యా హై. అంతే, తలుపు వేసేద్ది. లోపల ఆడు చేయకుండా అన్నీ చేసి
వీడియో తీసేస్తాడు. నీ కూతురు ఇంటికి రాదు, ఒకవేళ వచ్చినా దాని ముఖంలో వేరే ఉంటుంది. తర్వాత పార్సిల్లో సూట్ కేసులో వస్తుంది, దాని బాడీ తలకాయ వేరువేరుగా. లేదు ఫ్రిడ్జ్లో 36 మొక్కలు వస్తాయి. మన డిసెంబర్ 25 ఎవరన్నా కేకులు తిన్నారా? తింటే మీకంటే దరిద్రులు ఎవరు ఉండరు. గురుగారు ఒక చిన్న విషయం అడగండి. అయితే మీరు ఇంతవరకు మీటింగ్లో కూడా వచ్చిన డిసెంబర్ 25 కన్నా కొంచెం డిసెంబర్ 31 కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేయండి. ఎందుకంటే 25 కన్నా 31 జనవరి 1 సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన ఎదవలే, అదే అందుకని మన ఎదవలే. ఇది స్ట్రెస్ చేస్తే ఖచ్చితంగా అమ్మ, ఖచ్చితంగా. ఇప్పుడు అమ్మ అన్నీ సాధ్యమేనమ్మా, అన్నీ సాధ్యం. మనం టైం ఇవ్వాలి. మనం టైం ఇస్తే అన్నీ అవుతాయి. ఇప్పుడు నేను 30,000 పెట్టి ఈ కొట్టించాను. ఇలా ఇప్పటికి ఎన్నో లక్షలు పంచిపెట్టి ఇంకో 20,000 25,000 పెట్టి ఇవి కొట్టించాం. ఆ కార్డులు ఈ కొట్టించడం ఎందుకు, మొయ్యడం ఎందుకు, పంచడం ఎందుకు? ఎడ్యుకేట్ చేయడానికి. మనం ఇది చేయలేదు అనుకో, వాడు వచ్చి నీకు తెలియదా, నీ కొరకే రక్తం ఖర్చును అంటాడు. నువ్వు మంచి పంచలేదు కదా, వాడు చెడు పంచుతాడు. తప్పాడితే నీదా. కాబట్టి మీరు డిసెంబర్ 25కి ఎప్పుడు రెడీ అవ్వాలి? సెప్టెంబర్లో రెడీ అవ్వాలి. సెప్టెంబరు ఫస్ట్ వీక్లో ఆలోచించండి, డిసెంబర్ 25 ఏం చేద్దాం. ఒక చిన్న స్టిక్కర్ రెడీ చేయండి. మీకు తెలుసా డిసెంబర్ 25 ఎంత విశేషం అని పైన టైటిల్ పెట్టండి. ఏమిటి అని క్వశ్చన్ మార్క్ పెట్టండి, కింద రాయండి. ఆ రోజు మన అందరి ఇళ్లల్లో ఇంటి ముందు తులసి పెడదాం, మనం అందరం తులసి చుట్టూ ప్రదక్షిణ చేద్దాం, భజన చేద్దాం, ప్రణామం చేద్దాం, తులసి పూజ చేద్దాం, చుట్టుపక్కల వాళ్ళని పిలుద్దాం. అలా మీరు ప్రతి వాళ్ళకి ప్రతి పోలిక స్టిక్కర్ అంటించండి. ఆ దరిద్రం పోతుంది, మంచిది వస్తుంది. ఇది చిన్న కర్ర అనాలంటే ఏం చేయాలి? అంతే అంతే అంతే. అందుకని మన ధర్మం చాలా గొప్పదే, కానీ మనం ఏం పంచట్లేదుగా. భగవద్గీత నేను రోడ్డు మీద చదవగలను, మీరైనా నేనైనా. మొత్తం భగవద్గీత రోడ్డు మీద చదివి వినిపిస్తా. ఎవడైనా మొత్తం ఖురాన్ చదివి వినిపిస్తాడా? ఎవడైనా మొత్తం బైబిల్ రోడ్డు మీద చదవగలడా? ఉద్యమం చూడండి. అన్నీ ఒకటంటే చెప్పు తీసి కొడతా, చెప్పులు 2 కలిపి 700 నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. అన్ని మతాలు సమానం అంటే. కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయకపోతే మన ఆడపిల్లలు లవ్ జిహాద్ అయిపోతారు. అది చదువుకున్న పిల్ల, ఆడెవడో గోగితే సర్వనాశనం అయిపోతుంది. అమ్మ గుర్తురాదు, నాన్న గుర్తురాదు, వాడు ఎక్కడికో తీసుకెళ్ళి వీడియోలు తీస్తాడు. అందుకా కన్నది ఈ పిల్లని చదివించింది. వాడు ఎవరితో ఓయలో తేలడానిక, తర్వాత 7 నెలల్లో తేలడానిక. ఎంత ఏడవాలి. అందుకని ఇంట్లో కూర్చోబెట్టాలి. అమ్మ దీన్ని భగవద్గీత అంటారు, లోకానికి మేలు చేస్తుంది. ఇది ఖురాన్ అంటారు, ఇది బైబిల్ అంటారు. ప్రపంచంలో కొత్త దేశాలు పుట్టించడంలో ఈ 2 గ్రంథాలకి చాలా చరిత్ర ఉంది. కోట్ల మందిని ప్రశాంతంగా భూమి లోపల పెట్టడంలో వీటికి చరిత్ర ఉంది. చెప్పాలి, నువ్వు చదివి సావాలి. నీకేం తెలవదు. అన్నీ ఒక్కటే. ఈ రాధమ్మనోడు కూడా అట్లా అంటాడు. అన్నీ ఒక్కటే ఎట్లా అవుతారా? వాడుకో, నిరూపించు. అందుకని మనం మాట్లాడాలి. వాడితో ఫ్రెండ్షిప్ పోయినా పర్లే, వాడితో బంధుత్వం పోయినా పర్లే. హిందుత్వం ఉంటే బంధుత్వం ఉంటుంది, బంధుత్వం ఉంటే హిందుత్వం ఉండదు. నీ కులం హిందూ ధర్మం ఉంటే నీ కులం ఉంటుంది, నీ పార్టీ హిందువులు ఉంటే ఉంటుంది. హిందువులు తగ్గిపోయిన తర్వాత, అసలు హిందూ తగ్గిపోయిన తర్వాత అంటే ఏంటి? చిన్న బామ్మరిది ఏం చెప్పాడు 2 నెలల క్రితం? ఓ రెడ్డి హో రావు హో అమరా పీచా అన్న అన్నాడు. ఒక్క ట్యాక్స్ కట్టడు పాత బస్తీలో, చలానా కట్టరు. ఈ పాత బస్తీలు పెరిగితే దేశానికి ప్రమాదమా ఉపయోగమా? మన గుళ్ళు పాత బస్తీలో పెంట కుప్పల్లా ఉన్నాయి. ఎక్కడన్నా పాడుబడిన మసీదు ఉంటుందా ప్రపంచంలో? ఎక్కడన్నా పాడుబడిన చర్చి ఉంటుందా? మనకేందండి? లోకానికి మేలు చేసే దేవాలయాలు పాడుబడి ఉంటాయా? ఈ రాస్కెల్స్ గవర్నమెంట్స్ మన గుళ్ళల్లో పైసలు ఎత్తుకుపోతారా? చర్చికి పట్టుకెళ్ళి ఇస్తారా? కేసు వేద్దామనే సిగ్గు శరం ఎవరికి లేదా? మొన్న ఈ తెలంగాణ గవర్నమెంట్ 30 కోట్లు ఇచ్చింది.
డిసెంబర్ 25కి. ఎవరి డబ్బులు? ట్యాక్స్ పేస్ మనీ. కోర్టుకి వెళ్ళక్కర్లేదా? సుప్రీంకోర్టు సుమోటుగా తీసుకోదా? ఎవడు ఫైట్ చేయడు? టైం ఇవ్వాలి, సిగ్గుశరం లేదు. తెలంగాణలో కూడా పౌరుషం చచ్చిపోయింది. పౌరుషం ఉంటే అక్కడ వరంగల్ దగ్గర కరుణాపురం అని విలేజ్ ఎలా ఎందుకు వస్తుంది? అంత పెద్ద చర్చ ఆటికెళ్ళి వస్తుంది. ఓ సంవత్సరం క్రితం ఇదే తెలంగాణలో భోగి మంట పెడుతుంటే పైనుంచి మతం మారిన గొర్రె నీళ్ళు పోసింది ఆడదే. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో హైదరాబాదులో ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే కాలుతో తుడిచేసి దీపాలు తన్నేసింది. అది బైబిల్ ఎక్కిన కుక్క. బైబిల్ చాలా ప్రమాదం చెప్పాలి నువ్వు. భౌతికత ఎంత గొప్పదో చెప్పాలి నువ్వు. అన్ని మతాలు సమానం అనేవాడు లంగా దొంగ చెప్పాలి నువ్వు. హిందువులుగా ఉంటేనే దేశం ఉంటుంది. నానా ప్లీజ్ నాన్న మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి ధన్యవాదాలు. అందరూ ఇది తిరుమల స్వామివారి తీర్థం సాంబశివరావు గారు ఇస్తారు. నేను ఇచ్చేది చాలా విశేషం. ఇంకోటి, ఇది బృందావనం యొక్క వ్రజధూళి అంటారు. మీరు ముందు ఇది తీసుకుని తర్వాత ఆయన దగ్గర అది తీసుకోండి. ఓకేనా? 18 శ్లోకాలు చెప్పారు కదా, ఇంపార్టెంట్ చెప్తారు మళ్ళీ రైట్. ఇది తీసుకుంటూ ఉండండి. రండి. బృందావన విహారీ లాల్కి వ్రజధామ్కి. మీరు ఆయన దగ్గర తీర్థం తీసుకోండి. ఇది కృష్ణుడు నాట్యం చేసిన స్థలంలో మట్టి. దీన్ని వ్రజధూళి అంటారు. గోవిందా. అందరూ పాట పాడండి. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై. 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 గోపాల బాల బాల రాధ కృష్ణ జై. గోపాల బాల బాల రాధ కృష్ణ జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై. కృష్ణ 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 జై. అమ్మా వచ్చిందా? వస్తారు. నువ్వు కంగారు పెట్టుకో. అందరికి ఇచ్చే, పిల్లలకి పెద్దలకి. ఏంటి ఇస్తానమ్మా. నోట్లో వేసుకోవాలి. అమ్ములు, దీని పేరేంటి? పిల్ల పేర్రా? ఇది ఎవరికే పెట్టాలా నాన్న? ఇంకెవర్రా? అమ్మా, ఇప్పుడు ఎవరో నెంబర్లు అడిగారు. భగవద్గీత ఎవరు ఆ బాధ్యతావంతురాలు? చెప్పనా? 1 ఓకేనా? 2:13 2:14. అమ్మా సెల్ తీసేరా వెనకాల. ఏంటి వేస్తానమ్మా? మరి వస్తారు. నువ్వు కంగారు పెట్టకాయని. అమ్మా నువ్వు కంగారు పెట్టుకో. నన్ను చూసి అన్నాళ్ళయిందమ్మా. నువ్వు 35 ఏళ్ల క్రితం అమ్మ వండితే నేను తిన్నాను. అడవుల్లో తిరిగాను నేను, తెలుసా? అమ్మ వండడం, నేను తినడం, అలా తిరగడం, అదంతా మరుపురాని ఆ రోజులు గొప్పవి. చెప్పలేని ఆనందం. సాంబశివరావు గారి అభిమానం అది అసమానం. అందుకని ఏ షష్టిపూర్తి అయిపోయిందా? ఎప్పుడు 2017 అయిందా? సో ఇప్పుడు రెడ్డి ఏం చేస్తున్నారా? పాపం నిద్ర వస్తున్నాడు. పాపం ఏం చేస్తున్నా? కాదు వాడు నిన్న రాత్రి ఏదో గడ్డి తిన్నాడు.
పొద్దున బజ్జీలు తిన్నాడు, అందువల్ల మధ్యాహ్నం కూడు మానేశాడు. ఇంకా అందుకని నేను వాడిని ఏం అనలేము. సో వీరున్నారు ఎన్నో దశాబ్దాలుగా కలిసి మెలసి వితౌట్ జలసి, అందుకే వీరికి తులసి. ఏంటి ఒకరికొకరు ఏళ్ళు మేము లేనప్పుడు ఆయన వేసుకుంటారుగా, ఇప్పుడు వేసుకోండి. అది రైట్ నాన్న. సో అలాగే వీరికి ఏది ఇష్టి తగలకుండా ఒకరికొకరు కట్టుకోండి. అప్పుడెప్పుడో కట్టారు, ఎన్నాళ్ళించారు ఆవిడికి తాళి కట్టి? 82. బాబు మాకు 7 ఏళ్ళు అండి బాబు. అప్పుడు 43 ఏళ్ళ దాంపత్యం. అందుకే మాకు దొరికాడు. మీకు దొరికితే మాకు దొరుకుతాడు ఏమిటి? నేను అందరికీ అన్నీ వచ్చినాయి కదా. థ్యాంక్ యూ. నెంబర్లో కార్ రెడీయా? స్వాతి ఇలారా, ఎక్కడికి వెళ్ళిపోయి ఉందాక? అమ్మా మిస్ అయిపోతావు కదా నాన్న. అందరికి ఇచ్చాను, నీకు కట్టలేదని. నువ్వు కట్టాను కదా. తల్లి చల్లిచ్చే మర్చిపోతా. ఎవరికి దాన్ని తాడు కట్టాను? మీరు పెద్దోళ్ళు, మేము పిల్లల పార్టీ. ఇంకా అలా అయితే ఇంకేమైనా ఉందా? నేను వెతికి ఏంటి, నేను పిల్లల పక్క పక్షపాతి, అందులో అనుమానం. ఏమన్నా లేవు ఆ తాళ్ళు, మేము కొన్ని తెచ్చాం. మీరు ఇప్పుడు మళ్ళీ లొల్లి చేయక. అమ్మా 2:14. ఆవిడ కూడా రాస్తున్నాను. ఎవరి పని వాళ్ళదే చేయండి. తప్పది అటు చూడండి, అమ్మ చెప్పింది చేయండి అనేసి ఒక్కరోజు కన్నా. ఓకే 2:14 అయినా 3:13. ఇంక చెప్పను, ఇది ఉచ్చు కొడతాను. ఇంక చెప్పాను. బుద్ధి లేదు నీకు మళ్ళీ అడగడానికి. చెప్పను, సిగ్గుండక్కర్లే. మళ్ళీ చెప్పనే పదం వాడకూడదు. బేవర్స్గా పట్టుకుని నుంచున్నావు, తీసుకో. మళ్ళీ ఎందుకు చెప్పాలి? అది అంత అతిగాని నేను చెప్పను. ఆ నిర్లక్ష్యం అసలు ఐ డోంట్ లైక్. అది ఎవడైనా సరే రైట్. మనము అటువైపు ఆలోచించాలి. నేను ప్రయాణం చెయ్యాలి, అలిసిపోయాను, అది ఉండాలి. గురుజీ మీరు మళ్ళీ వాట్సాప్లో పెట్టను అనాలి. నువ్వు పిండుకోవాలి అనుకుంటే అది దరిద్రం, అది బ్యాడ్ హ్యాబిట్ కదా. సో 3:13 అయిందా? తర్వాత 4:2. 5లో ఆఖరి శ్లోకం, నెంబరు చాప్టర్ లాస్ట్, అది రాసుకోండి. తర్వాత 6:5, 6:6 ఓకేనా. 7:19, 8:6, 9:2, 9:26, 9:27. 10లో 9:10, 12లో 19, మళ్ళీ 15:7, 15, 16, 16, 1, 2, 3, 18:42, 18:66, 18:68, 20 వచ్చుంటాయి. ఇంకా ఎక్కువ వచ్చుంటాయి. కౌంట్ చేయమ్మా ఎన్ని వచ్చింది. నన్ను ఫోటో దిగుతారా? భారత్ మాతాకి. ప్రసన్న అందరం ఫోటో అమ్మ ఎన్ని వచ్చినాయిరా? 20. మీకు ఒక జోక్ చెప్తానే.